వేయకూడదు. సార్ ఏంటి మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా, మనోజ్ విష్ణు రంగంలోకి దిగారట, వీళ్ళు బౌన్సర్నాలు పంపించారట, వాళ్ళు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారంట మనోజ్. ఒక పక్క ఇద్దరు సీఎంలకి ఆయన లేఖ కూడా రాశారట, నాకు ఇలా అన్యాయం జరుగుతున్నదని మనోజ్. మోహన్ బాబు ఏమో లేఖ రాశాడు రాచకొండ పోలీస్ కమిషనర్కు, ప్రాణహాని ఉందని. ఈయనేమో పహాడ్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఆయన ఇచ్చాడు. ఈ లోపల విష్ణు కూడా విదేశాల నుంచి వచ్చినట్టున్నారు. ఆయన ప్రతి ఇంట్లో ఉంటాయి, మీరు పెద్దది చేయకండి. నిన్ననే చెప్పాను నేను, పెద్దది చేయటము, దీన్ని నివేదించడం మీడియా చేస్తున్న పని కాదు. అది పూర్తిగా బాహాటం అయిపోయి బహిరంగ వివాదంగా మార్చుకున్నది వాళ్ళే. ఆ ఉద్రిక్తత కేవలం వాళ్ళకే పరిమితం కాకుండా, ఎందుకంటే అందరూ తెలిసిన సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి అందులో మోహన్ బాబు, వీటన్నిటి రీత్యా ఏం జరుగుతుంది అక్కడ. కొంతమంది ఏమో మోహన్ బాబుకు దూకుడు, ఆయన ఎప్పుడు అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు, మంచు మనోజ్కు చాలా ఇదని. కానీ మోహన్ బాబు లేఖ చూస్తే మరి ఒక తండ్రిగా వీటన్నిటిని ఏదైనా పెరిగింది ఆయన వల్లే కదా, ఈ ఆస్తులు ఇవన్నీ కూడా. మరి ఆయన కూడా వీళ్ళు పూర్తిగా ఈ ఇంటిని మంచు టౌన్ను స్వాధీనం చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. నేను లేనప్పుడు వచ్చి ఇవన్నీ కూడా చేశారు, అంతకుముందు ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు వచ్చారని ఆయన కొడుకు మీద, చిన్న కొడుకు మీద స్పెసిఫిక్గా రాస్తున్నాడు. ఆయన తీవ్రమైన ఆరోపణలు, ఆయన భార్య ప్లస్ వాళ్ళ చిన్న పాపను కూడా ఇక్కడ వదిలిపెట్టిపోయారని 3 పేర్లు మోహన్ బాబు అందులో ప్రస్తావించారు. ఇవన్నీ కూడా తప్పంతా పూర్తిగా మనోజ్ది, మంచు మనోజ్ది. నా ప్రాణహాని కూడా ఉందని. ఇప్పుడు ఒక తండ్రి, ఒక మాజీ ఎంపీ, అంత పెద్ద విద్యా సంస్థల అధినేత ఆ స్థాయిలో రాస్తున్నాడంటే మరి అంతర్గతంగా వాళ్ళ మామూలు స్థాయిని మించిందని మనం అనుకోవాల్సి వస్తుంది. ఇలాంటి గొడవలు మామూలే అంటే మామూలు స్థాయిలో లేవు, చాలా అసాధారణమైన స్థాయికి వచ్చాయి. వాటిని మీరు ఇంకెంత మాత్రం వాటిని సర్దుకోలేక దాచుకోలేని పరిస్థితుల్లోనే బయటకు వచ్చాయనేది మనకు అర్థమవుతుంది. అయితే మంచు మనోజ్ పూర్తిగా విక్టిమ్ అని ఎవరైనా భావించి ఉంటే మరి ఇప్పుడు ఆయన కూడా బౌన్సర్లను తీసుకుపోయాడు, ఆయనకు కూడా జనం ఉన్నారు, ఇప్పుడు ఆయనే స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు అనేది మోహన్ బాబు చేసే ఆరోపణ. ఈ లోపల వాళ్ళ సోదరిమణి కానీ ఇప్పుడు వచ్చిన సోదరుడు కానీ వాళ్ళు ఇంకా పూర్తిగా ఏమీ బయటపడలేదు. కాబట్టి తప్పకుండా తీవ్ర స్థాయిలోనే ఉంది ఈ ఘర్షణ అనేది తెలుస్తుంది. ఇందులో ఇరుపక్షాలు కూడా వాటి సైన్యాలను లేదా వాటి బలగాలను మోహరించుకొని ఉన్నాయనేది కూడా అర్థమవుతుంది. అన్నదమ్ముల సమస్య వేరండి, అవును, లేకపోతే అన్న చెల్లెల సమస్య వేరు. ఇక్కడ తండ్రి కొడుకుల సమస్య లాగా రావడం, అందులో తండ్రి ఎవరైతే మూల విరాట్గా వీటన్నిటిని సమకూర్చి పెట్టాడో ప్రధానంగా ఆయనే నా ప్రాణాలకే హాని అని చెప్పడం అన్నది చాలా సీరియస్. ఇప్పుడు మంచు మనోజ్ పొద్దు నుంచి మాట్లాడుతున్నాడు, ఆయన లేఖలు కూడా రాశాడు. ఆయన చెప్పేది ఏంటి అంటే, నా భార్య పేరు ఎందుకు తీశారు, మా పాపని గురించి ఎందుకు చెప్పారు, అవన్నీ ఒకసారి ఫిర్యాదు చేసేటప్పుడు పెట్టండి. నాకు ఇంట్లో నేను మొన్న ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొడక్షన్ చూపించాను, కౌన్సిలర్లు అందరూ అభివృద్ధి తాగుతున్నారు. అది చూసి ఓకే సార్ మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని వెదరు కొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గారు లోపలికి పంపించున్నారు సార్. ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏం అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించడానికి అధికారం. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్ బయలుదేరి బాబా ఇది అంటే వాళ్ళు వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించారట. విష్ణుకు సంబంధించిన వాళ్ళు, మోహన్ బాబు గారికి సంబంధించిన వాళ్ళందరినీ లోపల పంపిస్తున్నారు. పోలీసులు కూడా వన్ సైడ్ చేస్తున్నారని ఆయన ఆవేదన. ఇప్పుడు అంతర్గత వివాదం అన్నది ఇక్కడే మారింది. ఇప్పుడు మొన్న బయటకు వచ్చినప్పుడేమో మోహన్ బాబుకి ఈయనకు జరిగింది, ఆయన ఏదో చేస్తుంటే ఈయన 100కి ఫోన్ చేశారు, అలా కదా మొదలైంది. ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, నా మనుషులను పంపించేశారు, వాళ్ళ మనుషులే ఉంటున్నారు. అంటే ఇద్దరు మనుషుల మధ్య, 2 వర్గాల మధ్య లేదా కుటుంబంలో 2 శిబిరాల మధ్య ఘర్షణలాగా ఉంది అనేది అతనే చెప్తూ ఉన్నాడు. మోహన్ బాబు ఏమో అసలు మనుషులు వచ్చారు, నాకు నిన్న పొద్దున నేను లేచేసరికి నాకు తెలియని గుర్తు తెలియని వాళ్ళు చాలామంది బయట తిరుగుతున్నారు, నాకు దాంతో భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆయన చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మీరు వేసిన బయట వింటే మంచు మనోజ్
తండ్రి మీదో లేకపోతే అన్న మీదో కాదు, పోలీసుల మీద కూడా ఆరోపణ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు అంత వన్ సైడ్గా పోలీసులు అటువైపే ఉన్నారని ఎందుకు ఉంటారు, లేదా ఉండడానికి కారణం ఏమైంటుంది, ఆ విధమైన సందేహాలు ఉన్నాయా, లేకపోతే మీరు చెప్పినట్టుగా నిజంగా ఉన్నారా లేదా, లేదా మీరు నా వైపే ఉండాలి నేను విక్టిమ్ని కాబట్టి అనే వైఖరిలో మీరున్నారు, ఇవన్నీ మనం చెప్పలేని పరిస్థితులు. ఇంకోటి, మనం కేవలం ముగ్గురినే తీసుకోకూడదు. ఇక్కడ బౌన్సర్లు అనండి, బలగాలు అనండి, వాళ్ళ నేపథ్యాలు, వాళ్ళ కుటుంబాలు, వీళ్ళంతా మ్యారీడ్ పీపుల్. ఎందుకంటే గతంలో కూడా మనము హైదరాబాద్లో ఒక రాంభూపాల్ రెడ్డి లేకపోతే ఒక అఖిలప్రియ వీళ్ళందరి వివాదాలు చూసాం. వాళ్ళ ఇంటి అమ్మాయే కదా ఈమె కూడా, వాళ్ళ చెల్లే కదా, వాళ్ళ చెల్లయే చిన్నమ్మాయి. కాబట్టి వాళ్ళ వ్యక్తిగతమైన ప్రేమ పెళ్ళిళ్ళు అవన్నీ ఎలా ఉన్నాయి, ఇది పబ్లిక్ దీనిలాగా ప్రాబ్లం లాగా వచ్చింది కాబట్టి పోలీసులే దీని మీద ఒక వైఖరి తీసుకోవాల్సి ఉంది. పోలీసులు రంగంలోకి వచ్చారు. ఇప్పుడు నిన్న నేను చెప్తే వినలేదు, వాళ్ళు చెప్తే వింటున్నారని ఇది పెద్ద ఆరోపణ కదా. ఇప్పుడు పోలీసులు ఇప్పుడు వస్తారు. ఇప్పుడు ఇప్పటివరకు అన్నకు తండ్రి కొడుకుల సమస్య, ఇప్పుడు పోలీసులు ఒక సైడే ఉన్నారు. ఇప్పటివరకు కుటుంబం అంతా ఒక సైడ్ ఉంది, నేను ఒక్కరిని ఒక వైపు ఉన్నాను అన్నది వెర్షన్, మనోజ్ వెర్షన్, అంతే కదా. ఇప్పుడు పోలీసులు కూడా అదే ఉన్నారు అని ఇప్పుడు ఉన్న తర్వాత నేను వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తాను, ఇద్దరు ముఖ్యమంత్రులను కలుస్తాను, అందరికి లేఖ కూడా పవన్ కళ్యాణ్కు రాశాడు, ఇవన్నీ కూడా అంటున్నారు. ఇవన్నీ మీడియా కన్జంప్షన్కు లేకపోతే దీనికి పనికిరావచ్చు, కానీ ఆ సమస్య అయితే ఎక్కడ పుట్టిందో అక్కడ వాళ్ళు కుటుంబంలో పరిష్కారం చేసుకోవాలి. పోలీసులు ఇంత బహిరంగమైన వివాదంలో అంత ఏకపక్షంగా ఒక వైపు తీసుకునేటంత పరిస్థితి ఉండకపోవచ్చు, కారణాలు కూడా వాళ్ళకు ఉండాలి. ఖచ్చితంగా మోహన్ బాబు ఫిర్యాదుకు కూడా అక్కడ విలువ ఉంటుంది కదా, ఆయనకున్న నేపథ్యం, ఆయన వయస్సు రీత్యా ఆయన సీనియర్ సిటిజన్, ఒక 78 ఏళ్ళు మనిషి, నా కొడుకే నా మీద ఇది అన్నాడు అన్నప్పుడు వాళ్ళు దాని గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది కదా. మూడవది, అంత నిస్సహాయంగా ఉన్నట్టుగా మొన్న మాట్లాడిన పరిస్థితి, నిన్న ఆసుపత్రికి వెళ్ళినంత వరకు కూడా ఇప్పుడు నా మనుషులు ఎందుకు పంపించేశారని ఈయన అంటున్నాడు. సో ఇది తప్పకుండా ఇది ఒక ఆస్తి వివాదము, అది కూడా ఒక బలప్రయోగంతో కుటుంబ వివాదం పరిధి మించి ఉంది. నా ఇల్లు స్వాధీనం చేసుకుంటున్నారు,